ఎమ్మటని కూర్చొని చెడ్డ మాటలు మాట్లాడిండు. ఇంట్లో వచ్చి ఇది ఉన్నాయో అదన్నీ తీసుకుపోయి దేవుడిది. ఇంకొకటి ఏమంటే ఒక రాళ్ళలో ఉండే మధుర వీరన్ అని తమిళ్లో, అది ఏమంటే మా చిన్న తాత సెకండ్ వరల్డ్ వార్లో బర్మా నుంచి తెచ్చిండంట. అది కూడా మేము మొక్కుతుండే. అదన్నీ తీసుకుపోయి నేను బాయిలో పారేసినాను నేను ఆయన మీటింగ్ విన్న తర్వాత. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను నాస్తికున్నాను. నేను ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సమాజంలో కుళ్ళు కుతంత్రాలు కులాలు మతాలు అన్నీ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ మీకు? సో అది ఎంత మాతోని వీలవుతుందో అంతతోని మేము సెటరేట్ చేస్తాం. మేము దాంట్లో మింగిల్ కామ్. ఈరోజు అనిపించిందా మేమేమో సరిహద్దులలో దేశాన్ని కాపాడడానికి దేశ ప్రజలను కాపాడడానికి మీకు కష్టపడుతుంటే వీళ్ళు పొద్దున్నేసే కులాలను కొట్టుకుంటారు, వీళ్ళు మతాలను కొట్టుకుంటారు, ఒక పార్టీ పైన ఒక పార్టీ విమర్శలు చేసుకుంటారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్? సో ఇప్పుడు అదే ప్రత్యేకంగా ఎవరు పార్టీ నుంచి వ్యతిరేకంగా ఇప్పుడు మీరు మంచి పని చేస్తున్నారు ఇంకొకరిని తప్పుగా చెప్తే మేము వాళ్ళ గురించి మాట్లాడతాం, అట్లా చేయబోద్దని. కానీ అబద్ధాలు చెప్పుకొని దేవుడు మా దేవుడు మీ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు చెప్తున్నారు కదా, దానికి 100% మేము వ్యతిరేకం. మేము దేవుడు పేరు చెప్పుకొని నువ్వు రావద్దు. ఇప్పుడు ఓకే మీరు దేవుడిని నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను, ఇతను నమ్ముతున్నాను, ఇతను సిక్కు, మీరు హిందూ, నేను ఇసాయి, ఈయన ముస్లిం అని ఉన్నారు. ఎవరు దేవుడు సొంతం, అది ఇండివిజువాలిటీ, అది మొత్తానికి లేదు. అది ఏమంటే కనిపించదు. అది దేవుడిది ఒక ఇది ఏం విశ్వాసం ఏమన్నదో ఆ ఏ దేవుడన్నా ఉండని అది కనిపించదు. కానీ లోపల నుంచి మనం దేవుడిని ఇది చేస్తున్నాం. అందుకు దేవుడి పేరు చెప్పుకొని ఇప్పుడు ఇంకో పార్టీ కానీ ఇది కానీ అది కానీ సంపాదించవద్దు. ఓకే, ప్రస్తుతం మీరు టీపీసీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంట్కి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆర్మీ నుంచి సడన్గా రాజకీయ వైపు ఎందుకు రావాలనిపించింది అంటే ఏం చెప్తారు సార్? మా ఫాదర్ ఈ ఏరియా డిప్యూటీ సర్పంచ్. అప్పటి నుంచి నాకు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు స్కూల్ చదివేటప్పటి నుంచి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో 2 రూపీస్ స్కాలర్షిప్, సెకండ్ క్లాస్లో 4 రూపీస్ స్కాలర్షిప్, థర్డ్ క్లాస్లో 3 రూపీస్, ఇట్లనే 12th క్లాస్ వరకు. 12th క్లాస్లో నేను లాస్ట్ నాకు స్కాలర్షిప్ 85 రూపీస్ దొరికింది. ఆ ఒక్క స్కాలర్షిప్లోనే ఆ రోజుల్లో మేము బుక్ కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి. గవర్నమెంట్ స్కూల్లో నో ఫీజ్. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దీంట్లోనే మేము చదువుకున్నాము. మేము ఈరోజు ఏం ఉన్నాను కాంగ్రెస్ పార్టీ వల్లనే ఉన్నాను. మా తల్లిదండ్రులది ఏం ప్రాపర్టీ ఏం సంపాదించి ఏం లేదు. ఇక ఆర్మీలో పోయిన తర్వాత ఆర్మీ ఈ రోజు కూడా నేను పెన్షన్ తీసుకుంటున్నా, ఆర్మీ అది కాంగ్రెస్ పార్టీ అది. సో ఇటువంటి చాలా మంచి ఇది ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఒక్కొక్కటి చెప్పాలంటే